మార్కెట్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. రిలయన్స్ జియో ఈ యొక్క ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ అనే సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అంటే కేబుల్ లేకుండా డైరెక్ట్గా మన ఇంటికి ఏంటంటే ఇంటర్నెట్ అనేది తీసుకురావచ్చు. అయితే ఈ క్వార్టర్లో 20% డిస్కౌంట్లు ఏంటంటే దీన్ని లాంచ్ చేయాలని చెప్పేసి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్ఈసీ డైరెక్టర్ అజయ్ చౌదరి గారు ఏమంటున్నారంటే, మేము ఎన్పిఎస్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాం, మాకు ఎవరైతే మంచిగా పేమెంట్స్ అనేది అందజేస్తారో వాళ్ళకే ఈ యొక్క సర్వీసెస్ అనేది చేయటం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మనం రీసెంట్గా చూసినట్లయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఆర్ఈసీ కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళటం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇవి ఆ యొక్క 52 వీక్ హై దాటి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ పొటెన్షియల్ గ్రోత్ అనేది ఫ్యూచర్లో కనిపిస్తుంది. ఇక ఎకనామిక్ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రీసెంట్గా ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా రష్యా నుంచి అండ్ సౌదీ అరేబియా నుంచి కూడా 2.5 year లో ఏదైతే ఉందో ఆ లోకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్స్ అనేవి మనకి ఇక్కడ హింట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. లాంగ్ రన్ లో కొద్దిగా మార్కెట్లో స్లగ్గిష్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జేటీఎల్ ఇండస్ట్రీస్ 3 yearsలో 2500% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది స్ట్రాంగ్ మల్టీ బ్యాగర్ స్టాక్ అని చెప్పొచ్చు. అది ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1:1 బోనస్ అనేది డిక్లేర్ చేశారు. అంటే మన దగ్గర ఒక స్టాక్ అనేది ఉంటే అడిషనల్గా ఏంటంటే ఒక స్టాక్ అనేది మన డిమాట్లో యాడ్ అవటం అనేది జరుగుతుంది. అయితే రికార్డు డేట్ అంటే ఈ డేట్ కల్లా మన దగ్గర ఆ షేర్స్ అనేది మన డిమాట్లో ఉండాలి. ఏది ఈ బోనస్ షేర్స్ అనేది మనకి రావాలంటే ఆ డేట్ వచ్చేసరికి 7th September. బట్ ఫ్రెండ్స్, మేక్ ష్యూర్ గుర్తుపెట్టుకోండి, బోనస్ ఇస్తున్నారు అంటే మనకి 100 రూపీస్ ఉంది అనుకోండి ఇప్పుడు ప్రైస్, బోనస్ ఇచ్చే సమయానికి ఏమవుతుందంటే ఈ యొక్క షేర్ ప్రైస్ 50 రూపీస్ అనేది అడ్జస్ట్ చేయబడుతుంది. సో ఓవరాల్ గా 100 రూపాయలు దాన్ని వాళ్ళు ఏంటంటే హాఫ్ చేసి 2 ఇస్తారు. బట్ గ్రోత్ ఉన్న స్టాక్స్ లో ఏంటంటే ఇలాంటి బోనస్ షేర్స్ అనేది మన లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తూ ఉంటే అవి క్రమంగా వాటి యొక్క వాల్యూ అండ్ మళ్ళీ డివిడెండ్స్ పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాయి. పటేల్ ఇంజనీరింగ్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. 52 వీక్ హై స్క్రీనర్స్ లోకి రావడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది పెట్టుబడులు. విజయకేడియా గారు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఇంకా మనం డేటా అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే జూన్ ఏప్రిల్ క్వార్టర్లో దీంట్లో ఏంటంటే విజయకేడియా గారు స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఆబ్వియస్ గా 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుందంటే దీంట్లో మనం పొటెన్షియల్ లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిస్క్ మేనేజ్మెంట్. రీసెంట్ వరస్ట్ ఐపీఓస్ లిస్ట్ లో చాలా స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా నైకా ఫ్యాషన్స్ కానీ, పేటిఎం అండ్ ఆఫ్ కోర్స్ పేటిఎం రికవర్ అవుతుంది అనుకోండి, గ్లాండ్ ఫార్మా. ఓకే, దాంట్లో మనం కార్ ట్రేడ్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఐపీఓ తర్వాత ఏంటంటే స్ట్రాంగ్గా డ్రాప్ అయిపోయింది, చాలా కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 6% అనేది పెరిగింది. ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో ఏంటంటే ప్రస్తుతం వాల్యుయేషన్స్ ప్రకారం మంచి రీజనబుల్ ప్రైస్ దగ్గర ఇది అవైలబుల్గా ఉంది. కాబట్టి సో వాల్యూ ఇన్వెస్టింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీలో ఏంటంటే బయింగ్ అనేది చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ను కూడా ఏంటంటే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ మొమెంటం కోసం. పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్ యొక్క రేటింగ్ అనేది కేర్ అనే సంస్థ తగ్గించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే ప్రీవియస్గా ఏంటంటే దీని యొక్క రేటింగ్ AAA ఉండేది, ఇప్పుడు డైరెక్ట్గా ఏ మైనస్కి వచ్చిందంటే 3 notches అనేది తగ్గించింది. దాని వెనుక రీజన్ ఏంటంటే పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్ కింద హెచ్ఎఫ్సి అనే కంపెనీ ఉండేది. ఈ కంపెనీ యొక్క 99% స్టేక్ని టీపీజీకి అలికేట్ చేసినాక ఈ రేటింగ్ ఏజెన్సీ ఏం చేసిందంటే దీని యొక్క రేటింగ్ని తగ్గించడం అనేది జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ 50లో హెవీ వెయిటేజ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ కొద్దిగా వాలటైల్గా ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే 46వ యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఈ జనరల్ మీటింగ్ లో వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ అనేది తీసుకుంటున్నారు అండ్ క్యాపెక్స్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా తదితర అంశాలు అనేది చర్చించడం జరుగుతుంది. అయితే దాన్ని బట్టి ఏంటంటే మేబీ రేపు మార్కెట్లో ఒక డైరెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే రిలయన్స్ షేర్స్ కానీ, జియో షేర్స్ కానీ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందరైతే అనలిస్టులు ఒక పాజిటివ్ అవుట్లుక్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఐపీఓ స్పేస్లో పిరమిడ్ టెక్నాలజీస్ చాలా చక్కగా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది, ఆల్మోస్ట్ 12 times అనేది. సో ఇది 18th ఓపెన్ అయింది, 22nd క్లోజ్ అవుతుంది, అంటే ఈరోజు. సో ఓవరాల్గా ఏంటంటే దీంట్లో ఐపీఓ లిస్టింగ్ అయిన తర్వాత కొంత లిస్టింగ్ గెయిన్స్ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది. క్రాప్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ ఐపీఓ కూడా చక్కగా సబ్స్క్రిప్షన్ జరిగింది, బట్ అంత అగ్రెసివ్గా కనిపించట్లేదు. స్టిల్ ఏంటంటే 3 times ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. సో ఎనీహౌ మనకి ఈరోజు ఐపీఓ అయితే క్లోజ్ అయిపోతుంది. సన్ గార్నర్ ఎనర్జీస్ లిమిటెడ్ కూడా ఐపీఓకి రావడం అనేది జరిగింది. 21వ తారీఖు ఓపెన్ అయింది, 23వ తారీఖు అంటే రేపు క్లోజ్ అవుతుంది. దీంట్లో మనం చూసుకున్నట్టే చక్కగా సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 12 times దాకా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది కాబట్టి స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్
1,32,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. లాట్ సైజు 1600, ప్రైస్ వచ్చేసరికి 83 రూపాయలు. సో దీనికి సంబంధించిన డేట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. పేరు విచిత్రంగా ఉన్నప్పుడు కూడా చక్కగా ఐపీఓ లిస్ట్ అవ్వబోతుంది. ఇది 18వ తారీఖు ఓపెన్ అయింది, 22వ తారీఖు క్లోజ్ అవుతుంది. అంటే ఈరోజు మొత్తం మీద ఎగ్జాస్టివ్ సబ్స్క్రిప్షన్ అంటే 45 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. స్ట్రాంగ్ డిమాండ్ అనేది పబ్లిక్ నుంచి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 1,20,000 అవసరం అవుతుంది. లాట్ సైజ్ 1600, దీని ప్రైస్ వచ్చేసరికి 75 రూపాయలు. సో దానికి సంబంధించిన డేట్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.